ఆముక్తమాల్యద విష్ణుచిత్తుని ప్రయాణము. అతడు పండితుడు కాదని పరమేశ్వరునకు తెలియను. విష్ణుమూర్తి నవ్వి ప్రక్కనున్న తన పెండ్లమును చూసి, నీవే చూడుము, వీని చేత గెలిపింతును అని విష్ణుచిత్తునితో మరలా అనెను. పోవోయ్ పిచ్చివాడా, నీ పాండిత్యం ఎవరికి కావలేను? సభలో నిన్ను గెలిపింతును, వెనుక నేనున్నాను కదా. విష్ణుచిత్తుడు ఏమి చేయును? నోరు మూసుకొని బయలుదేరెను. అతని భార్య దారి భత్యమును కట్టెను. శ్రీకృష్ణరాయల వారి తెలుగు మాటలు, ఆనాటి ప్రయాణములు, ఆనాటి తిను బండారములు చదివి తీరవలెను, తెలుసుకోవలెను. ఇందులో గ్రీష్మ ఋతు వర్ణనము ఉన్నది కదా, అది కూడా చదవవలెను. మొట్టమొదట కథ చదివి అసలు రసవద్ఘట్టములను తెలుసుకొని తర్వాత ఆ వర్ణనలు మొదలైన వాని జోలికి పోవలెను. మొదటి ఆశ్వాసములో విష్ణుచిత్తుడు, రెండవ ఆశ్వాసములో రాజు, ఇది సభ. ఈ రెండు ఆశ్వాసముల కథ ఇట్లు కలిసినది. అప్పుడు విష్ణుచిత్తుడు రాజసభకు వెళ్ళెను. ఆ విష్ణుచిత్తుని పట్టుకొనుటకు సాధ్యం కాలేదు. యుద్ధంలోన అర్జునుడు క్రీడించినట్లు క్రీడించినాడు. ఒకరిని గెలుచును, నీవు ఏమన్నావని ఇంకొకరిని పిలుచును, ఇట్లు వాదించుచూను ఎన్నియో వేదముల నుండి ఉపనిషత్తుల నుండి ఉదాహరణములు చెప్పుచూ విష్ణుమూర్తిని స్థాపించెను. ఆ విష్ణువును చూచుటకు ఒక యోగము ఉన్నదనెను. ఆ యోగమునకు ఉపాఖ్యానము ఒకటి ఉన్నదని కాండిక్య కేశిధ్వజక సంవాద కథ చెప్పాను.